మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. ప్రస్తుతం నాతో నర్సరావుపేట ఎమ్మెల్యే చద్దలవాడ అరవింద్ బాబు ఉన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ గత 2 రోజుల నుంచి కూడా మీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఏంటి మొన్న SP ఆఫీస్కి వెళ్ళారు, ఒక పంచాయతీ కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏంటి అసలు ఎందుకని మీరు SP ఆఫీస్కి వెళ్ళారు, ఎందుకు అంత చర్చకు దారితీయాల్సి వస్తుంది అంశం? జై అమరావతి, జై జై అమరావతి. వాళ్ళందరం కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఇవాళ ఉన్నాము. ఎందుకంటే రాజ్యసభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా నర్సరావుపేటలో ఏదైతే వ్యవస్థలు మార్చుకోవాలి, వ్యవస్థలో ఎందుకు ఈ విధంగా మరి ఆలస్యం అవుతుందని తెలియజేయడానికి ఆ రోజు SP ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నేను SP గారు కానీ మేము కానీ ఒక మంచి వాతావరణాన్ని అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే 8 నెలల క్రితం SP ఆఫీస్లో ఒక లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేయమని మేము లెటర్ పెట్టడం జరిగింది. దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజలి గారు, MP గారు పార్లమెంటు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శ్రీరామనేని ప్రసాద్ అని ఆయన అడ్వకేటు, మరి MP గారి మన పార్లమెంట్లో మనకి చీఫ్ ఏజెంట్గా ఉండడం జరిగింది ఎలక్షన్స్ అప్పుడు. అటువంటి కార్యక్రమంలో ఇది ఒక ప్రోటోకాల్ అవుట్సోర్సింగ్ పోస్ట్ కాబట్టి దాన్ని అప్లై చేశాం. అప్లై చేసిన తర్వాత 8 నెలలుగా SP గారు ఆఫీస్ నుంచి SP గారికి తెలుసో లేదో వారి ఆఫీస్ సిబ్బంది అయితే మాత్రం పొరపాటు చేయటం వల్ల దీన్ని ఈ ఫైల్ అనేదాన్ని మనకి DGP ఆఫీస్ పంపించకపోవడం వల్ల మాకైతే పంపించామని చెప్తున్నారు. కానీ పంపించారని చెప్పినప్పుడు మేము అన్ని చోట్ల డిప్యూటీ మన గొట్టిపాటి రవికుమార్ గారి చేత, MP గారి చేత కానీ అందరి చేత ఫోన్లు చేయించాము. హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేశారు SP గారికి. అయినా కానీ ఫైల్ పంపించామని చెప్పారు. సరే తీరా మేము వెళ్ళి కనుక్కొని ఫైల్ అక్కడికి చేరలేదని చూస్తే మా ఫైల్ మాకు ఇవ్వండి, మాకు చూపించమని అడిగాం. దానికి సమాధానం లేదు. ఇది SP గారి తప్పు ఉందో లేదో దేవుడికి తెలియాలి. వారు ఆఫీస్ సిబ్బంది చేసిన పొరపాటుకి జరిగింది. ఈ కార్యక్రమంలో మేము కూడా ఒకటే చెప్పాం, ఇవాళన్నా మీరు ఆన్లైన్లో పంపించిన DGP ఆఫీస్కి వెంటనే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని చెప్పాం. ఎందుకు అడగడం జరిగిందంటే ఒంగోలు, నెల్లూరులో కూడా లీగల్ అడ్వైజర్ని ఇవ్వడం జరిగింది. ఈ లీగల్ అడ్వైజర్ అనేది ఎందుకంటే ప్రజలకి మరి అందుబాటులో ఉంటారు. ప్రజలకి మరి లీగల్ సమస్యలు ఉన్నప్పుడు SP గారికి పోలీస్ వ్యవస్థగా సమన్వయం చేస్తూ వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా 5 ఏళ్ళుగా పోరాటం చేసి ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఒక లీగల్ అడ్వైజర్గా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. ఆ దృక్పథం ఉంది కాబట్టి వారిని అపాయింట్ చేయడం జరిగింది. మన లీగల్ సెల్ కమిటీ వాళ్ళ ఇతని పేరు ఇవ్వటం వల్ల మేము అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా SP గారు మాకు ఇష్టమైనది మేము పంపిస్తాము, లేకపోతే లేదని చెప్పడం జరిగింది. కానీ ఇది వ్యవస్థలో ఈ విధంగా ఉన్నప్పుడు మేము కూడా సరే మౌనంగా వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థ బాగుంది, అంతా పని సుజావుగా జరుగుతుంది అనుకుంటారు. అందుకని దీన్ని ఎత్తి చూపాలనే ఆలోచనతో నేను కూడా చాలా మౌన పోరాటం చేశాను. ఆ రోజే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టమని చెప్పాను, లెటర్ పంపించమన్నా DGP ఆఫీస్కి. 10 గంటలకు వెళ్ళారు ఆఫీస్కి, రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారనే ప్రచారం జరిగింది. ఎందుకు అంతసేపు ఉండాల్సి వచ్చింది? అంటే నాకు ఆ పోస్టు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ వస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పి పట్టుబట్టారని చెప్పారు. వాస్తవం అంటే నిజంగా అయితే తప్పు జరిగింది SP ఆఫీస్లో. మా నుంచి ఎటువంటి తప్పు లేదు. నేను ఒక పార్టీ నాయకుడిగా మా కార్యకర్తలకి, నాయకులకి న్యాయం చేయడానికి ధర్మబద్ధంగా నేను ఎంత దూరం వెళ్తాను. అందుకని SP గారిని ఆన్లైన్లో పంపించిన DGP ఆఫీస్కి వెంటనే మనకి ఆర్డర్ ఇస్తారని నేను చెప్పాను. వారు మరి ఆ రోజు పంపిస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్తాను అని చెప్పి. మీరు అడిగినప్పుడు ఆయన పంపించారా? ఎందుకని అంటే అడిగిన వెంటనే పంపిస్తే అప్పుడే అయిపోయేది, కానీ 10 గంటల పాటు ఉన్నారంటే ఎందుకని పంపించలేదు అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన పర్సనల్గా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి మరి ప్రభుత్వాన్ని అవమానించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక డిప్యూటీ మన గొట్టిపాటి రవికుమార్ గారు, మన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పిన, MP గారు చెప్పిన, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పినా పంపించామని చెప్పినప్పుడు దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎన్నో విధాలు ప్రయత్నం చేశాడు ఆయన. కానీ అలా కాదండి, న్యాయబద్ధంగా పంపించండి, దీన్ని పంపిస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, దాన్ని తీసుకొని నేను వెళ్తానని చెప్పి. ఎందుకంటే తప్పు SP ఆఫీస్లో ఉంది కాబట్టి నేను అడిగాను. నేను కూడా చాలా మౌన పోరాటం చేసి అక్కడే కూర్చొని నాకు ఇస్తేనే అపాయింట్మెంట్ వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే 8 నెలల్లో జరిగిన పని ఇప్పుడు చేయించుకోవాలి, 1 గంటలో అయ్యే పని సంవత్సర కాలం పడతా ఉంది. అందుకని ఈ విధంగా వ్యవస్థలో ఇటువంటి మరి స్పీడ్ ఆఫ్ డూయింగ్ లేకపోతే కనుక స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఉండాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలి, వాట్సాప్ గవర్నెన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా అమలు పరచాలి. నారా చంద్రబాబు నాయుడు కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, ఇవాళ నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకున్నాం. మేమందరం కూడా ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంతో నష్టపోయాం. 5 ఏళ్లుగా
పార్టీ కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా ఎంతో పోరాటం చేసాం ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా ఇవాళ అమరావతి రాజధాని సాధించుకోవడానికి కూడా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మేమందరం కూడా చాలా పోరాటం చేసి దాదాపు 300 క్వింటాల బియ్యం 77 లక్షల మరి బంగారం కిమ్మత్తు మేము చంద్రబాబు నాయుడు గారు నర్సరావుపేట వచ్చినప్పుడు జోల్లో వేయటం జరిగింది. ఈ విధంగా మేము పోరాటం చేస్తాము. హక్కుల సాధన కోసం బాధ్యతగా ప్రవర్తిస్తాం. ఒక సామాన్యమైన రైతు బిడ్డగా డాక్టర్గా నేను ఎన్నో పోరాటాలు చేస్తాను. ఇటువంటి కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యే అడిగినా, ఇన్ఛార్జ్ మినిస్టర్ అడిగినా, ఎంపీ గారు అడిగినా కానీ సరిగ్గా స్పందించలేదని చెప్పి ఆవేదనతో నేను అక్కడ కూర్చోవడం జరిగింది. రోజు వాష్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకున్నాం, తలుపులు బద్దలు కొట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. ఎందుకు అంత పరిస్థితి రావాల్సి వచ్చింది? మీరు నిజంగా వాష్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకున్నారా? లేదు, జరిగింది ఏంటంటే నేను అక్కడ ఆఫీస్లో కూర్చున్నాను. ఎస్పీ గారు తర్వాత 3 అపాయింట్మెంట్ లెటర్ ఆన్లైన్లో పంపించారు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. నేనైతే ఎస్పీ గారి రూమ్లో నేను రెస్ట్ తీసుకుంటా ఉన్నా, అంతే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ప్రతిసారి నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్తాను. నేను వచ్చి అడిగిన తర్వాత కూడా తప్పు మీ దగ్గర ఉంది కాబట్టి తప్పును కరెక్ట్ చేసుకోమని నేను అడగటం జరిగింది. ఎప్పుడు కూడా అరవింద్ బాబు అందరివాడు న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా వెళ్ళే మనిషిని నేను. అందుకని నేను శ్రీకృష్ణదేవరాయలు గారు మోనో యాక్షన్ కూడా చేశాను మన అసెంబ్లీలో. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా నేను చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఏ పని చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని ఎప్పుడు చేయను. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారో ఆయనతో పాటు కష్టపడాలని ఆలోచనతో నేను ఉంటాను. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా నన్ను దగ్గరుండి దీవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నేను ఇటువంటి తప్పు నేను చేయలేదు. ఇది తప్పు కాదు, ధర్మబద్ధంగా జరిగిన తప్పు ఎస్పీ ఆఫీస్లో. అందుకని నా తలుపులు బద్దలు కొట్టారా? తలుపులు బద్దలు కొట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారా? నేను బయటికి రాకుండా ఉన్నప్పుడు నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తేనే బయటకు వస్తాను. అపాయింట్మెంట్ ఆర్డర్ నాకు వాట్సాప్లో చూపించండి, అప్పుడే బయటకు వస్తానని చెప్పాను. పోలీసు వాళ్ళే ఆ తలుపులు బద్దలు కొట్టారు. అయినా కూడా వచ్చి నేను తర్వాత బయట హాల్లో కూర్చున్నాను. అపాయింట్మెంట్ ఆర్డర్ రాత్రి 10 గంటలకు చూపించిన తర్వాత నేను ఇంకొచ్చేసాను. అంటే ఆ రోజు మీకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు హోంమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. ఎవరి ఫోన్లు కూడా లెక్క చేయలేదు ఆయన అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, మా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్న, మా గుట్టిపాటి రవికుమార్ గారన్నా, మా సీనియర్ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు, ఎరపతినేని గారు, చీఫ్ విప్ గారు అంటే మేమందరం కూడా చాలా నాకు గౌరవం. నన్ను చాలా అభిమానంగా చూసుకున్నారు. నన్ను ఇక్కడ నిలబెట్టి గెలిపించిన సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళని గౌరవిస్తాను. కానీ ఆ టైం ఎటువంటిదంటే నేను వాళ్ళు చెప్పే మాటలు విన్నాను. కానీ ఇక్కడ ధర్మబద్ధంగా జరిగింది. నేను తప్పు చేయలేదు, తప్పు చేసింది ఎస్పీ ఆఫీసులో. దాన్ని కరెక్ట్ చేయాలి, దాన్ని ఎత్తి చూపాలనే ఆలోచనతో నేను ఆ రోజు పోరాటం చేశాను. ఎప్పుడు కూడా నా కార్యకర్తలు, నా నాయకులు, మా మహిళలు కూడా ఎప్పుడు కూడా నన్ను గౌరవిస్తారు. నేను ఏ పని చేసినా కార్యకర్త కోసమే ఫైట్ చేస్తాడని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇదే విధంగా నేను 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కరోనా టైంలో కూడా నా ప్రాణాలు లెక్క చేయకుండా నేను పోరాటం చేశాను. అమరావతి ఉద్యమానికి కూడా మా వంతు కార్యక్రమంగా మేము దాదాపు సగం వంతు పనిచేసాం. అన్ని గ్రామాలు పర్యటన చేసాం. అమరావతి ఉద్యమంలో మేము సిన్సియర్గా పాల్గొన్నాం. అన్ని పోరాటాలు చేశాం కాబట్టి ఇవాళ పార్టీని గెలిపించుకున్నాం. అందుకని ధర్మబద్ధంగా హక్కుల కోసం కూడా పోరాటం చేసే పరిస్థితి వాళ్ళు వచ్చింది. అందుకని దీన్ని ఎత్తి చూపాలి, ప్రభుత్వానికి కూడా తెలియాలి. అంటే ఆర్డీఓ ఆఫీసులో కూడా అదే పరిస్థితుంది. ఎందుకంటే మీరు ఆ రోజు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అవుట్సోర్సింగ్ పోస్ట్ కోసం కూడా ఆర్డీఓతో కూడా వాదనలు ఆడేవని ప్రచారం, అది వాస్తవం లేదు. ఆర్డీఓ గారు కొత్తగా జాయిన్ అయ్యారు, బాలకృష్ణ గారు. వారిని మేము ఆహ్వానించాము. అంతకంటే ఏం లేదు, గార్లాండ్ చేసాము. అందరం కలిసి పనిచేద్దామండి. ఏదైతే ఈ ల్యాండ్ పోర్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయో అన్నీ త్వరగా కరెక్ట్ చేయమని అడిగామంతే. ఎక్కడ కూడా ఈ వైసీపీ మాధ్యమంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు వాడెవడో సోషల్ మీడియాలో వెంకటరెడ్డి ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు ఏడు మోహంతో ఉంటాడు. వాడు ఏడు మోహంతోనే వైసీపీ గవర్నమెంట్ పోయింది. నిజాలు తెలుసుకోవాలి. నిజం అనేది నిప్పు లాంటిది. అరవింద్ బాబు ఎప్పుడు తప్పు చేయడు. నేను తప్పు చేయను కాబట్టి నీతి నిజాయితీగా ఉంటాను. ప్రజల మనిషిని కాబట్టి నన్ను గెలిపించారు. నాకు ఏ సంఘం లేదు, వ్యవస్థ లేదు. అన్ని సంఘాల ప్రజలందరూ కూడా అన్ని వ్యవస్థలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా నన్ను గెలిపించారు. మళ్ళీ నన్ను గెలిపిస్తారు. నా జయం అంతా ఒకటే. 2029లో మా చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రి గెలిపించుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. మమ్మల్ని కూడా గెలిపించుకున్న బాధ్యత మా ప్రజలు తీసుకుంటారు. అందుకని తప్పు ఈ వ్యవస్థలో జరిగింది. మా నుంచి ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ఇది గమనించాలి. మా ఎమ్మెల్యే గోపిరెడ్డి తప్పు జరగలేదు అంటున్నారు. కానీ నిన్న నెల్లూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కామెంట్ చేశారు. మా నాయకులు ఫ్రస్ట్రేషన్తో ఆఫీసుల మీద పడుతూ ఉన్నారు. ఆఫీసర్లు కావచ్చు లేదా నాయకులు కావచ్చు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేయమంటున్నారు. నేను ఒకటే చెప్తానండి. నేను పొద్దున్నే 4:30 లేస్తా. నా జీవన శైలి ఎప్పుడు అనాదిగా నాకు 40 ఏళ్ళ నుంచి కూడా ఇంతే. చిన్నప్పటి నుంచి ఇంతే.
చిన్నప్పుడు నాకు 6 ఏళ్ల వయసు అప్పుడు కూడా నేను తెల్లవారుజామున 4ంటికి లేచి వ్యవసాయం చేసేవాడిని, పొలం పోయి బడికి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా డాక్టరే ఉన్నప్పుడు కూడా 4:30కి లేచేవాడిని, వాకింగ్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను. ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ కూడా నాకు ఫ్రస్ట్రేషన్ ఉండదు, టెన్షన్ ఉండదు. నేనేం చేయాలనుకున్నా చేస్తాను. ధర్మబద్ధంగా నా కార్యకర్తలకి, నాయకులకి, మా పార్టీకి లాభం చేకూర్చే విధంగా ప్రతిరోజు పోరాటం చేస్తూ ఉంటా. ఈ 175 మందిలో ఈ విధంగా రోజుకి 18 గంటలు కానీ 20 గంటలు కానీ కష్టపడే మనిషి ఎవరు ఉండరు. నేను వాళ్ళ పొద్దున్నే 4:30 లేసి హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ పెళ్లికి అటెండ్ అయ్యాను. కృష్ణారెడ్డి గారు, చరితారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిశాను, మళ్ళీ వాళ్ళు వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఉద్యమం రాజధాని మీద ర్యాలీ ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నేనైతే తప్పు చేయలేదు, తప్పు ఎస్పీ ఆఫీస్లో జరిగింది, దాన్ని కరెక్ట్ చేయాలి. మీడియా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ ఇది నేను ధర్మబద్ధంగా చెప్తా ఉన్నాను. అరవింద్ బాబు ఎప్పుడు కూడా కరెక్ట్గానే ప్రయాణం చేస్తాడు, ఇది నా నైజం. ఏమనిపిస్తుందండి మనకి ఇదంతా కూడా బయటికి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతున్న సందర్భంలో ఇదంతా కూటమికి కానీ లేదా టీడీపీ పార్టీకి కానీ ఒక మచ్చ తెచ్చే అంశంగా మీకు అనిపించిందా ఎప్పుడన్నా? ఎవరైనా మచ్చదిద్దామని ప్రయత్నం చేసినా కానీ, ఎందుకంటే మచ్చలేని చంద్రుడు మా చంద్రబాబు నాయుడు గారు, పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వాళ్ళ బాటలో నడుస్తున్న అరవింద్ బాబు ఎప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఈ ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైనా కానీ మమ్మల్ని ఏం చేయలేరు. నేను ప్రయాణం చేసిన న్యాయబద్ధంగా, ఇది ధర్మము, న్యాయబద్ధంగా చేశాను. మీడియా సోదరులు ఇది గమనించాలి. దీంట్లో ఎక్కడ కూడా మనం అధికార బలాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించింది లేదు. ఎస్పీ గారికి కూడా తెలుసు, ఐజీ గారికి కూడా తెలుసు. ఐజీ గారు అన్నారు, అరవింద్ బాబు గారు ఎప్పుడు తొందరపడ్డే చాలా మౌనంగా ఉంటారన్నారు. నేను ఎప్పుడూ మౌనంగా ఉంటాను, చాలా ప్రశాంతంగా ఉంటాను. మా చిన్న కార్యకర్తలు, నాయకులు, పిల్లలైనా కానీ మా ఇంట్లో వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. మా బజార్లో తిరిగే పిల్లలు కూడా రెండరా భోజనం చేద్దామంటే వాళ్ళంతా వాళ్ళు మా ఇంట్లో కూర్చొని భోజనం హక్కు వాళ్ళకు ఉంది. అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా నాతో పాటు పలుగులు, పార్లు, చీపుర్లు పట్టుకొని మరి నర్సరావుపేట శుభ్రం చేద్దామని చెప్పి వాళ్ళు నాతో పాటు రావడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మీడియా సృష్టి. నేను అన్నాను, ఎప్పుడు కూడా నాకు ఎటువంటి భయం లేదు. నాకున్న ఆయుధం ఒకటే ధైర్యం, పట్టుదల. ఈ రెండింటితోటే నేను ముందుకెళ్తాను. పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఏమైనా పిలిచిందా? అంటే దీని మీద వివరణ ఇవ్వాలి, లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అటువంటి ఆదేశాలు ఏమైనా వచ్చినాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ అంశం వెళ్ళింది కాబట్టి మిమ్మల్ని కూడా 2 రోజులు అమరావతికి పిలిపించండి అని చెప్పినట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తుంది పార్టీ? ఇవన్నీ ఒట్టి మాటలండి. నేను ఇంతకుముందు కూడా ఒక 1 year బ్యాక్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉంటే అప్లై చేసాం. 1 year తర్వాత చేస్తున్నాం అంటే చేయలే వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళంతా స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్లో మనం వెళ్తున్నాం కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్లో ప్రతి పని కూడా 1 గంట 2 గంటలు లేదా 1 day చేయొచ్చు. అప్పుడు కూడా నేను అదేవిధంగా కమిషనరేట్ దగ్గర కూర్చొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నేను ఆ పోస్టులు తీసుకొని వచ్చా. అంటే ఈ వ్యవస్థలో ఇంత డిలే అవుతుంది, దీన్ని ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి, ప్రభుత్వ అధికారులు తెలుసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఇవాళ కూటమి నాయకులు ఇంత కష్టపడుతున్నారే. పెన్షన్ అనేది మేము ప్రతి నెల పొద్దున్నే లేచి చాలా వాటికి అన్ని కనీసం 10-15 వార్డులో తిరిగి పెన్షన్ పంచుతూ ఉంటా. ఆ విధంగా మేము పోరాటం చేస్తుంటాం, కష్టపడుతూ ఉంటాం. అంటే మీకు అధికారులు తీరు కానీ వ్యవస్థలో లోపాలు ఉంటే కనుక ఆ పార్టీ అధిష్టానం దృష్టి కానీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇట్లా బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నంత మాత్రాన వ్యవస్థలు గాడిన పడతాయని ఒక విమర్శలు కూడా వైసీపీ చేస్తుంది. ఏం చెప్తుంది? ఏమండి, నేను అక్కడ ఉన్నాను, మౌన పోరాటం చేశాను కాబట్టి నేను అపాయింట్ మాట తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పోరాటం లేకుండా ఎప్పుడు కూడా ఫలితం ఉండదు. పోరాటం అనేది ముఖ్యం. మేము ఈ విధంగా పోరాటం చేస్తాం కాబట్టి కరోనా టైంలో కూడా 2 ఏళ్ళు నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా ఇళ్లల్లో ఉన్నా కానీ, అధికారులు ఇళ్లల్లో ఉన్నా కానీ నేను ప్రజల కోసం పోరాటం చేశాను. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ప్రతిరోజు కూడా అన్నం, మరి పెరుగన్నం ఎన్ని కూడా పేద ప్రజలకు పంచేవాళ్ళం. 46,000 మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది ఆ రోజుల్లో. మా అమ్మ కూడా ఏడ్చేది, అయ్యా నీ కరోనా రాదా, చాలామంది చనిపోతున్నారని. అయినా కానీ నేను లెక్క చేయలేదు. నా కర్తవ్యం ఇది, దేవుడిచ్చిన అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి దీంట్లో పోరాటం చేయాలి, మళ్ళీ అసెంబ్లీలో గెలవాలని చెప్పి ఆలోచన చేశాను. ఎక్కడ కూడా ఇవాళ జరిగిన 2 రోజులుగా జరిగిన మీడియాలో ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కల్పితమే. కానీ నిజంగా అయితే ఎస్పీ గారు కానీ మేము కానీ ఎక్కడ కూడా మేము స్పందించలేదు. మీ ఇద్దరం కూడా బాగానే ఉన్నాం, వ్యవస్థ కూడా బాగానే ఉంది. కాకపోతే వ్యవస్థలో ఇటువంటి లేటు జరగకుండా చూడాలని చెప్పి ఎత్తి చూపించడానికే మేము పోరాటం చేశాను. ఎందుకంటే నా పోరాటంలో నిజమైన పోరాటం, నా పోరాటం నేను నెగ్గాను. అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తుంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేదాకా నేను ఎస్పీ ఆఫీస్లో రూమ్లో పడుకున్నప్పుడు వాళ్ళు తలుపులు బద్దలు కొట్టారు, నేను ఎంతసేపు బయటికి రాకపోవడం వల్ల. కానీ ఎక్కడ కూడా తప్పు వేరే చోట ఉంది. తప్పు ప్రభుత్వం పరంగా లేదు, అరవింద్ బాబు పరంగా లేదు, మా కార్యకర్తల నాయకుల పరంగా ఎప్పుడూ లేదు. తప్పు అనేది ఎస్పీ ఆఫీస్లో జరిగింది, దాన్ని కరెక్ట్ చేయాలని చెప్పి నేను కూర్చున్నాను. నేను కరెక్ట్ చేయకుండా మౌనంగా నేను వెనక్కి వెళ్ళిపోతే ఇంకో సంవత్సరం గడుస్తుంది. ఇది దేనికి దారితీస్తే ఒకసారి ఆలోచన చేయండి. నిజం అనేది
మరి నిప్పు లాంటిది కాబట్టి ఎంబటే బయటపడదు. అబద్ధం మనం నిద్ర లేచేటప్పటికి ఊరంతా తిరిగి వచ్చింది, కానీ నిజం అనేది లేట్గా బయటపడుద్ది. ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఏదైతే లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం వెళ్ళారు ఎస్పీ ఆఫీస్కి, మీకు అది ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందా? ఆర్డర్ కాకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి నైటే 10ంటికి అపాయింట్మెంట్ ఆన్లైన్లో పంపించారు. ఎందుకంటే మరి ఇంత డిలే, ఇప్పుడు ఇంత స్పీడ్గా చేసిన వాళ్ళు మరి 8 నెలలు ఎందుకు ఆపాలి చెప్పండి? ఇది చాలా తప్పిదం, గవర్నమెంట్ని అవమానించినట్టు లెక్క. ఒక ఎస్పీ గారు అయ్యండి వాళ్ళ ఆఫీసులో కానీ ఏదో తప్పు జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఒక ఎంపీ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ ఇంతమంది ఫోన్ చేసినా ఆన్లైన్లో పంపించామని చెప్తున్నారు, లేకపోతే మెసేంజర్ ఇచ్చి మేము పంపించామని చెప్తున్నారు. కానీ అక్కడ మేము అప్లై చేసిన సర్టిఫికేట్లే లేవు అక్కడ. ఇది చాలా పెద్ద తప్పు, ఎవరికి కూడా జరగకూడదు అవమానం. ఎందుకంటే ఇదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిన ఇంకో చోటికి వెళ్ళిన న్యాయం జరగనప్పుడు డెఫినెట్గా నేను ఆఖరికి ఇవాళ కూడా ఎమ్మెల్యేగా ఉండి నేను ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కి వెళ్తా, వెళ్ళి ఎవరికైతే సమస్యలు వాటిని కూడా అడుగుతాను ఉంటా. తప్పనిసరిగా న్యాయం చేయాలి. వ్యవస్థలో ఎందుకు లేట్ అవుతుందనేది మనం ఎత్తి చూపాలి. వ్యవస్థలో మరి లేట్ జరగకూడదు. ఇవాళ మీడియాలో మనం మాట్లాడుతున్నామంటే ఇవాళ వెనకటి రోజులైతే ఇవాళ మనం మాట్లాడే మాటలు 2 రోజుల తర్వాత రిలే చేసేవాళ్ళు, కానీ ఇవాళ అట్లేదు, ఆన్లైన్లో వెళ్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అరవింద్ బాబు అనేవాడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటాడు. నాకున్న నర్సరావుపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వీర మహిళలు అందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, న్యాయం కోసం పోరాటం చేస్తాం. అది మా ప్రయత్నం. సార్ ఫైనల్గా చెప్పండి, ఎప్పటి నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేయబోతున్నారు? నేను మెడిటేషన్ చేసే అవసరం నాకు లేదు, నేను చేయను. నేను చేసేది వాకింగు, స్విమ్మింగ్ చేస్తాను, చక్కగా నిద్రపోతాను. నా పార్టీ నాయకుల కోసం రోజుకి 24 గంటలు 20 గంటలు అందుబాటులో ఉంటా. అది నా ప్రయత్నం. నా అంత శాంతమూర్తి అసలు ఎవరు ఉండరని మా నాయకులు, కార్యకర్తలు అనుకుంటారు. నాకు ఎప్పుడు కోపం రాదు, కానీ వ్యవస్థలో ఇటువంటివి కావాలని చేసినప్పుడు, మరి ప్రభుత్వాన్ని అవమానించినప్పుడు, మా నాయకులను అవమానించినప్పుడు మాకు చాలా బాధ కలుగుద్ది. ఎందుకంటే ఎస్పీ ఆఫీసులో జరిగిన తప్పు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి రకరకాలుగా మీడియాలో వాళ్ళు సృష్టి చేయడం జరిగింది. నిజంగా అయితే అసలు ఎవరికి తెలియకుండా నేను అక్కడే మౌన పోరాటం చేసి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుందాం అనుకున్నా. వేరే వ్యక్తికి కూడా తెలియదు, అసలు మా నాయకులు, కార్యకర్తలు కూడా తెలియదు. దీన్ని మొత్తం కూడా ప్రచారం చేసింది ఎస్పీ ఆఫీసులో ఉన్న మరి సిబ్బందే. ఆ సిబ్బంది సరిగ్గా పనిచేయకపోవడం వల్లే గడిచిన ఎస్పీ దగ్గర కూడా లీగల్ అడ్వైజర్ వేయలేకపోయాం, ఇప్పుడు ఈ ఎస్పీ దగ్గర కూడా లీగల్ అడ్వైజర్ వేయలేకపోతున్నాం. నిజంగా అక్కడ ప్రధానమైన సూత్రధారులు 2 వ్యక్తులు ఉన్నారు, అధికారులు. వాళ్ళని తొలగించాలి. వాళ్ళని తొలగించినప్పుడు సరైన పరిపాలన జరుగుద్ది ఎస్పీ ఆఫీసులో. అది నేను బిగ్ టీవీ మీడియాగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా అరవింద్ బాబు అంటే మంచివాడు, అందరివాడు. నా మీడియా సోదరులందరూ కూడా ఎప్పుడు కూడా నా బాగు కోరేవాళ్ళే, నా ఫ్యూచర్ కోరేవాళ్లే. కాబట్టి ఎప్పుడు కూడా అరవింద్ బాబు లాంటి నాయకుడే మాకు ఉండాలని చెప్పి మా ప్రజలందరూ కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు గీసిన గీత కానీ, మా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఆలోచన కానీ, నారా లోకేష్ బాబు గారు పెట్టిన ప్రజాగళంలో కానీ, యువగళంలో కానీ ఎప్పుడు కూడా నేను పోరాటం చేశాను. నేనైతే మాత్రం చాలా నీతిబద్ధంగా, ఓర్పుతో ఉండే వ్యక్తిని, ఎక్కడ కూడా పొరపాటును కూడా టెంపర్మెంట్ లూజ్ అయ్యే వ్యక్తిని కాదు. కానీ వ్యవస్థలో లోపం ఉంది కాబట్టి వారు చేసిన తప్పుని ఎత్తి చూపడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను ఫలించాను, అపాయింట్మెంట్ తెచ్చాను. కానీ ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళే ఆ తప్పుని 10 విధాలుగా మీడియాకి చెప్పడం జరిగింది. నిజంగా అయితే మీడియా కూడా తెలియదు అసలు. అది ఆ మీడియా కూడా తెలియజేసింది ఎవరు? ఎస్పీ ఆఫీస్ నుంచి అధికారులే. అంటే ఇప్పుడు పార్టీ మిమ్మల్ని పిలిచిందా? అంటే వివరణ వాళ్ళు దాని మీద పిలిచిందా? పిలవలేదు? ఇంకా చెప్పలేదు, నాకేం చెప్పలేదు. నేను ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి. ఇది మొత్తంగా ఈ గత 2 రోజుల నుంచి కూడా నరసరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్లో జరిగిన ఘటనకు సంబంధించి ఆయన చెప్పినటువంటి వివరణ, వ్యవస్థల్లో లోపాలు ఉండటం వల్లే వాటిని ఎత్తి చూపాలని చెప్పి నేను అట్లా చేశాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా దారి తప్పలేదని చెప్తూనే ఉన్నారు. మరోవైపు అటు ఇదంతా కూడా 2 రోజుల నుంచి జరిగిన ఎపిసోడ్ అంతా కూడా తప్పుడు కథనాలు సృష్టించారు తప్ప అక్కడ ఏమీ లోపల అక్కడ ఎస్పీ ఆఫీసులో ఏమీ ఎక్కడ కూడా ఏమీ తప్పు జరగలేదని చెప్తున్నారు. పార్టీ కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు తననేమీ విచారణకు రమ్మని కానీ లేదా ఆదేశాలు కానీ ఏమీ ఇవ్వలేదని చెప్తూ ఉన్నారు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారాలు సృష్టిస్తారు తప్ప అక్కడ ఏమీ లోపాలు జరగలేదని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మన బిగ్ టీవీ, గుంటూరు జిల్లా నుంచి.